Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను అడగబోయే టాపిక్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటారు. ఏంటి అంటే మామూలుగా ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అని అంటే వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా, వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ సిచ్యువేషన్లో బ్లేమ్ అవుతూనే ఉంటారు. అట్లా అంటే అన్ని సందర్భాల్లో అని చెప్పము, అన్ని సందర్భాల్లో అయ్యే వాళ్ళు ఉంటారు. అంటే జీవితాంతం ఇంతేనా, ఇంకా నేను ఏం చేయకపోయినా నేను ప్రతిసారి ఇట్లా బ్లేమ్ అవుతూనే ఉండాలా అని బాధపడుతుంటారు. కానీ కొంతమంది మాత్రం కొన్ని సందర్భాల్లో అసలు వాళ్ళకి సంబంధం ఉండదు, అసలు సంబంధించిన టాపిక్ కాదు, అక్కడ వాళ్ళు ఉండను కూడా ఉండరు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఈ వ్యక్తి బ్లేమ్ అవుతూనే ఉంటారు. అలా చాలా చూస్తూ ఉంటాం. అంటే నాకు తెలిసి మీకు కూడా ఎప్పుడో ఒకసారి అనుభవం అయ్యి ఉంటుందేమో అనుకుంటున్నా. నాకైతే అయ్యింది చాలా సార్లు. ఎందుకో దాని గురించి మాట్లాడాలి నాకు. అంటే ఏంటి ఇప్పుడు గ్రహాలు, రాశులు, ఈ జాతకాలు ఇవన్నీ అంటారు కదా, వాటి ప్రభావం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే ఏంటి అసలు ఆ తత్వం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవాలన్నది నాకు. అది ఏమవుతుందంటారంటే, మీరు బ్లేమ్ అయ్యే వ్యక్తులను మీరు గమనించండి. వాళ్ళు అతి మంచి వాళ్ళు అయి ఉంటారు, అతి మంచితనం కూడా ఉంటుంది వాళ్ళలో. ఎందుకు ఉంటుంది అంటే, ఆస్ట్రాలజీ ఈజ్ ఆల్వేస్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. అంటే ఏ గ్రహము ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి యోగం ఇస్తుంది. అది బ్లేమ్ అయ్యే యోగం కానివ్వండి, కీర్తినిచ్చే యోగం కానివ్వండి, వాగ్దాటి ఉండే యోగం కానివ్వండి, ఎనీథింగ్. ఈ బ్లేమ్ యోగా ఆల్వేస్ మీకు దేనివల్ల వస్తుంది అంటే, మూన్ అండ్ సాటర్న్ ఆర్ మూన్ అండ్ రాహు. చిన్నపిల్లల తత్వం ఎక్కువగా ఉంటుంది బ్లేమ్ అయ్యే వాళ్ళకి. మీరు గమనించండి కావాలంటే. చైల్డిష్ నేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అతి మంచితనం ఉంటుంది. అయ్యో మనం ఏదో వాళ్ళకి ఏదో పాటుపడిపోదామని వెళ్తారు. అక్కడ ఏమైపోతుందంటే, వీళ్ళ మంచితనాన్ని చూసుకొని అవతల వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేసినా వీళ్ళేమి చెయ్యలేరులే అనే ఒక చిన్న ఇది వాళ్ళకి తెలుస్తుంది. అందరినీ బ్లేమ్ చేయరు చూడండి. అమ్మో వాళ్ళని బ్లేమ్ చేస్తే వాళ్ళు మన మీద పడిపోతారు, వాళ్ళని బ్లేమ్ చేయరు. పెద్ద తప్పు జరిగిపోయిన వదిలేస్తారు. ఎందుకు నాకు తలనొప్పి ఎందుకు పోని అంటాం. కానీ ఎవరైతే వీళ్ళు పడతారు అన్నప్పుడు వాళ్ళని బ్లేమ్ చేస్తారు. లేదా వాళ్ళ మీదకి బ్లేమ్ వెళ్తుంది అన్నప్పుడు దాన్ని తిప్పేస్తారు పక్క వాళ్ళ పైకి. అది ఎందుకు జరుగుతుంది అది అంటే, మూన్, సాటర్న్ అండ్ రాహు కాంబినేషన్స్ సరైనటువంటి కాంబినేషన్స్ అవ్వకుండా కొన్నిసార్లు బ్లేమింగ్ యోగంలోకి వెళ్ళిపోతుంది. అంటే 3వ స్థానం పాడవడము లేదా 8వ స్థానం పాడవడము జరిగినప్పుడు ఎక్కువ బ్లేమ్, ముఖ్యంగా 3వ స్థానం. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తికి, అరే నేను ఏ తప్పు చేయలేదు, నేను బ్లేమ్ అయ్యా, దుఃఖం వచ్చేస్తుంది. 3వ స్థానం దుఃఖం. ఎప్పుడైతే 3వ స్థానంలో ఉండే ప్లానెట్స్ కనుక సౌమ్య గ్రహాలతో కనెక్ట్ అయినా బ్లేమ్ అవుతాడు మనిషి. ఎందుకంటే ఆ వ్యక్తి బ్లేమ్ అవుతూ కూడా ఒక్కోసారి చెప్పుకోలేని స్థితిలో ఉంటాడు. ఏమిటిది ఇట్లా ఉంది, ఏమిటి నేనేంటి ఇలా అయిపోయాను, ఆ పరిస్థితి ఏంటి ఇట్లా అవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు నిరూపించలేము మనం, రుజువు చేయలేము, కొన్నిటి సాక్ష్యాలు ఉండవు. అది ఒకవేళ రుజువు చేయగలిగినా అది కూడా వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటారని హోప్ ఉండదు అక్కడ. ఇంకోటి ఏమైపోద్ది అంటే, అది ఎంతో కసి మీద దాన్ని ఏదైనా కొన్ని తీసుకుంటే రుజువు చేయగలుగుతాం, కనుక అన్నింటినీ రుజువు చేయలేం కదండి. ఇప్పుడు ఎవరో చేదో చెప్తారు, నువ్వు అట్లా చేసావండి, నేను చేయలేదు అనడానికి ఏంటి రుజువు? నేను అనలేదు, ఓ మాట నేసావంట నువ్వు. ఇప్పుడు నేను మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఒక అత్తగారు కోడలు వాళ్ళ అబ్బాయి, అంటే ఐ మీన్ వీళ్ళ హస్బెండ్ అయిన వీళ్ళ అబ్బాయి, అతను ఇంటికి వచ్చాడు. అత్తగారు చెప్పింది, అరే మీ భార్య ఇట్లా అన్నదని. ఆ మాట నేను అనలేదంటది. ఇప్పుడు ఏమిటి ప్రూఫ్ ఏంటి చెప్పండి? దీనికి పిచ్చోడు అవుతాడు. ఈమె దగ్గరికి వెళ్తే ఈమెమో, ఏమండి నేను అట్లా అంటాను, అసలు మీకు తెలుసు కదా నా సంగతి, నన్ను నమ్మరా అంటదా. ఈమె దగ్గరికి వెళ్తే, అరే కన్న తల్లిని నువ్వు నమ్మవా? ఇది నిజమే, కన్న తల్లిని నమ్మకుండా ఎట్లా ఉంటాం? అసలు ఇంపాసిబుల్ కన్నతల్లిని నమ్మకం ఉండడం అనేది. ఇంకా కన్నతల్లిని నమ్మకపోతే ఎవరిని నమ్మలేము మనం. చెప్తానండి. భార్యను ఒక 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, భార్య కూడా జెన్యూన్ అని ఇతనికి తెలిసింది. అప్పుడు ఎంత పోనీ కనీసం తల్లి చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మ అన్ని అబద్ధాలు ఆడుతుందని ఒక మైండ్లో ఉన్నా, లేదా భార్య ఉన్నా ఒక సైడ్ వెళ్ళగలుగుతాడు. అంతే అంతే.
ఇది సిచ్యువేషన్స్ ఎక్కువగా ఈ ఈ కాన్సెప్ట్లో వస్తుందండి. దీని జ్యోతిషాస్త్రంలో కూడా చెప్పొచ్చు. ఎలా 7th హౌస్ ఎక్కువ స్పాయిల్ అయితే జీవిత భాగస్వామి, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, మనల్ని ఎక్కువ బ్లేమ్ చేయడానికి వాళ్ళు కారకులు అవుతారు. 4th హౌస్ ఎక్కువగా స్పాయిల్ అయితే తల్లి, ఇప్పుడు 10th హౌస్ ఎక్కువగా స్పాయిల్ అయితే అత్తగారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే, ఇద్దరు వ్యక్తులు కనుక మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేసినప్పుడు ఎవరికి వాళ్ళకి సర్ది చెప్పేయడం బెటర్, క్లోజ్ చేసేయడం బెటర్. అయితే ఈ బ్లేమింగ్ యోగా నుంచి తప్పించుకోవాలి అంటే దుర్గానామం బెస్ట్ రెమెడీ. మిమ్మల్ని ఎవ్వరూ బ్లేమ్ చేయలేరు దుర్గాని కనుక. ఓం దుమ్ దుర్గాయ నమః. ఎక్కువ బ్లేమ్ అయిపోతున్నాం లైఫ్లో, దుర్గానామం చేసుకోవడము, చండీ పారాయణం వినడము, లేదా చండీ పారాయణం ఎక్కడ ఏం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చోవడం. హోమాలు ఎంత ఎక్కువగా జరిగే ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మీరు కనుక ఉండి వస్తూ ఉంటే బ్లేమింగ్ యోగా ఖచ్చితంగా పోతుంది మీకు. 100% నేను మీకు రాసిస్తా. ఖచ్చితంగా మీరు కనీసం ఏమంటే నేను పలానా దగ్గర వెళ్ళలేను, యూట్యూబ్లో కొట్టి హోమం అని కొట్టండి, హోమం వస్తూ ఉంటుంది, అది చూడండి చాలు. అలా కూడా ఏదో రూపంలో మీరు కనెక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళలేరు, బాగా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఎక్కడో ఉందండి నేను వెళ్ళలేను, తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, ఓ టీవీ పెట్టుకోండి, ఎక్కడో ఏదో హోమం జరుగుతుంది, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి హోమము అని కొట్టండి, చండీ హోమం అని కొట్టండి, ఎవరో ఎక్కడో దగ్గర చేస్తుంది కనిపిస్తున్నారు, కొన్ని 100 వీడియోలు ఉంటాయి. కనీసం ఆ మంత్రం వింటే లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేస్తే బ్లేమింగ్ పోతుంది. దానివల్ల మీకు ఈ బ్లేమ్ జరిగినప్పుడు జరిగే పరిణామాలు ఏంటంటే ఒక రకమైన నిస్పృహకు గురైపోతాడు మనిషి. నిరాశ, నిస్పృహ, ఏమిటి నా జీవితం అంటే సొంత వాడే నన్ను నమ్మట్లేదా. ఇక్కడ ఇందాక నేను చెప్పిన సిచ్యువేషన్లో సొంత భర్త నన్ను నమ్మడా అయిపోద్ది. ఒకవేళ ఆమె కనుక తల్లి కనుక అబద్ధం ఆడితే, ఒక్కోసారి కోడలు అబద్ధం ఆడితే కొంత పొడుగు నన్ను నమ్మడా. చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి ఏమవుద్ది, భార్యాభర్తల్ని మధ్య వ్యక్తి ఎంటర్ అయ్యి చెప్తాడు, మీ ఆమె ఇట్లా అన్నదని. భర్త వచ్చి అడుగుతాడు, ఏంటి నువ్వు ఆమె ఎట్లా చెప్పింది అన్నావంట. అరే నేను అనలేదంటది. చెప్తే నమ్మావు, నా మాట నమ్మకం లేదా. అది భార్య విషయంలో రావచ్చు, భర్త విషయంలో కావచ్చు. ఇది బ్లేమింగ్ యోగాస్ అంటారు వీటిని. ఇవి 3వ స్థానం పాడైనా, చంద్రుడు, శని, రాహుల్లో ఎవరు ఎక్కువ స్పాయిల్ అయినా, శుభగ్రహాలు ఎక్కువగా 3rd హౌస్కి సంబంధాలు వచ్చిన, శుభ కారకత్వాలు 3rd హౌస్ కరెక్ట్ వచ్చిన, ఓం దుమ్ దుర్గాయ నమః లేదా లలితాసహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, అంటే రెగ్యులర్గా చేస్తూ ఉండాలా? రెగ్యులర్గా చేసుకుంటుండాలి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రాలు చేసుకోవచ్చా? ఒకటేనమ్మా గుర్తుపెట్టుకోండి, పీరియడ్స్లో ఉన్నప్పుడు నామస్మరణ చేసుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి పీరియడ్స్లో ఉన్నంత మాత్రాన లోపల ఉండే భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోడుగా, మన లోపల పరమాత్మ ఉంటుందని చెప్తుంది. కాకపోతే పీరియడ్స్లో ఉన్నప్పుడు కాస్త అగ్ని జోలికి, టెంపుల్లోకి అండ్ ఇంట్లో ఉండే పూజ గదికి వెళ్ళొద్దని చెప్పింది. కానీ నార్మల్గా కూర్చొని చక్కగా ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, నమ శివాయ అనుకోవచ్చు, తప్పేమీ కాదు. మనసులో అనుకోవడంలో నామస్మరణ మీరు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు. ఓకే, సంతోషం అండి. చాలా మంది ఈ విషయంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, అటువంటి వారికి నిజంగా ఒక మంచి పరిహారం. చూద్దాం ఇది ఎంతవరకు రిజల్ట్ ఉంటుందో, ఎవరైనా కామెంట్ చేస్తారేమో చూద్దాం. 100% ఉంటుంది, 99% కూడా కాదు. ఓకే, మనకు మామూలుగా పెద్దవాళ్ళు కొన్ని రకాల మాటలు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, అది వింటాము వినము అన్న సంగతి పక్కన పెడితే మాట్లాడే విషయానికి వచ్చేసరికి ఏదైనా మాట్లాడుతున్నాము అని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి, అంటే ఇది మాట్లాడడం కరెక్టా కాదా అని మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే మాట్లాడాలి, ఏది పడితే అది నోటికి వచ్చింది కదా అని వాగేయకూడదు, ఇలా చెప్తూ ఉంటారు. నిజంగా అసలు ఎందుకు ఆలోచించాలి? కొంతమంది అంటే తెలిసిపోతుంది, అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు మాట్లాడేది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి. అంటే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకు అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు? అలా మాట్లాడడానికి కారణం ఏమైనా ఉంటుందా? ఉంటుంది. జ్యోతిష్శాస్త్రం పరంగా 2, 3 అధిపతులు అంటే వాక్కు, కమ్యూనికేషన్స్ కారకులు కనుక పాడైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. ఇక్కడ ప్రతిసారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వేరు, వాళ్ళకేదో బాధ కలిగో కొంచెం ఆవేశంలోనో ఎప్పుడో ఒకసారి మాట్లాడటం వేరు. అది ఎమోషన్కి గురైనప్పుడు మాట్లాడటం ఈజ్ సర్వసాధారణం, అది ఎవరికైనా. అయితే శాస్త్రంలో ప్రత్యేకంగా మాటకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటంటే, ఒక్కసారి వదిలిన బాణం వెనక్కి ఎలా రాదో, ఒక్కసారి మన నుంచి ఒక మాట బయటికి వెళ్ళిందంటే దాన్ని వెనక్కి తీసుకోలేము. అందుకని చాలామంది చూడండి, బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎక్కువ మాట్లాడు, సైలెంట్గా ఉంటారు అక్కడ ఏం జరుగుతున్నా కూడా.
అదొకటి కారణం. రెండవది ఏంటంటే బుధుడు ఎవరికైనా పాడైనా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. 2వ స్థానం 3వ స్థానం పాడైతే మాట్లాడతారు. అది మెయిన్గా వాళ్ళ జన్మజాతకాల్లో ఉంటుంది పర్టికులర్గా. మీరు ఇంకొకటి నేను గమనించాను, నా లైఫ్ మొత్తం ఎంటైర్ లైఫ్లో నేను గమనించింది ఏంటంటే, ఒక వ్యక్తికి మనం ఎంత హెల్ప్ చేయనివ్వండి, ఆయనకు కొన్ని లక్షలు ఇవ్వండి, ఎంతో ప్రేమ చూపించండి, ఏం చేయండి, ఒక్క మాట అనగానే అన్నీ పోతాయి కదా, మొత్తం పేక మేడ కూలిపోయినట్టు కూలిపోతాయి. ఎందుకంటే ఇన్ని మంచి చేసింది గుర్తుపెట్టుకోరు ఎవరు కూడా. నువ్వు ఆ మాట అన్నావు, ఆ మాట అన్నావు, ఆ మాట అన్నావు. మీకు ఎందుకు విడాకులు జరుగుతున్నాయంటే ఫస్ట్ మాటే కదా. ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావడానికి కారణం ఏంటి? ఒక మాట. నీకేం చేత కదలే పో అని అన్నావంటే అయిపోయింది. అంటే ఇన్ని రోజుల నుంచి నేను పోషించింది ఏమవ్వాలని పురుషుడు అనుకుంటాడు. ఇంతకాలం నుంచి నేను ఇల్లు ఇదంతా చూసుకుంటే ఏమైంది అంటే ఒక్క మాటతో తీసేశాడా. అందుకని మాట చాలా ప్రమాదం. మనకు ఆవేశంలో మాట్లాడుతున్నామా, మనం బాధలో మాట్లాడుతున్నామా, మనకేదో పాపం మనసు బాగోక మాట్లాడుతున్నామా అని అవతల వాళ్ళు అస్సలు అనుకోరండి. మీరు బాధపడి మాట్లాడుతున్నామని అస్సలు అనుకోరు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఎవరినైనా, అయ్యో పాపం విజిత గారు మనసు బాగోలేక అట్లా అన్నాడులే, అట్లా అన్నదిలే, ఆమె పాపం ఏదో టెన్షన్లో ఉండి అట్లా అనేసింది, కోపంలో ఉంది అనేసింది, మనసులో ఏం లేదని అనుకోరు. ఇంత మాట ఉంటుందా అంటే ఎప్పటి నుంచి ఇది మనసులో ఉండి అన్నది. ఫస్ట్ ఎలా ఉంటుందంటే అంటే ఎక్కడి నుంచో అణుచుకొని ఇప్పుడు బయట అన్నది అనమాట. న్యాచురల్గా అట్లా జరగదు, ఏదో ఆవేశంలో వచ్చేస్తుంది వీళ్ళు ఇట్లా చేస్తారేంటని. కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రం మనం ఎన్ని మనిషికి సమకూర్చినా ఒక్క మాట అనగానే కట్ అయిపోయేది ఉంటుంది. కానీ అలా మాటన్నా సరే కట్ కాని వాళ్ళు ఎవరంటే కేవలం తల్లి లేదా తండ్రి, ఇంకా బాగా కలిసిపోయినటువంటి భార్యాభర్తలు. వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతారు మాట అంటే. కానీ తల్లి మాత్రం మీరు ఎన్ని అన్నా సరే కానీ ఆ దృష్టి వేరే ఉంటుంది, తల్లి చూసే దృష్టి వేరే ఉంటుంది. కొంతమందికి మాతృదోషాలు అంటారు, అంటే చంద్రుడు పాడైపోతాడు. అలాంటప్పుడు వాళ్ళ మాటల వల్ల దూరం కూడా అయిపోతారు, తల్లి కూడా దూరం అయిపోతుంది కొన్నిసార్లు. మాతృదోష జాతకాలు కొన్ని ఉంటాయి, తల్లితో దూరం అయ్యే యోగాలు ఉంటాయి. అంటే ఇది జాతక రీత్యానే వస్తుందా? మళ్ళీ చాలా జాతకాలు చూస్తుంటాం. కర్మే పూర్వజన్మలో ఎటువంటి కర్మలు చేస్తే ఈ మాతృ దోషం వస్తుంది? పోయిన జన్మలో మాతృతో తల్లితో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి పర్టికులర్గా. ఎప్పుడైతే పోయిన జన్మలో ఇబ్బంది ఉందో వాళ్ళు తల్లితోని తెలియకుండానే తల్లితోని ఒక రకమైన శత్రుత్వాలు. అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా, సందర్భం వచ్చింది కాబట్టి చూడండి. నేను చెప్పాను డైరెక్ట్ జాతకం అవుతుంది. ఈ పర్టికులర్ జాతకంలో ఏంటంటే తల్లితో గొడవ, తల్లితో పడకపోవడం, తల్లి ఒక రకంగా ప్రవర్తించడం ఈవిడ పట్ల. ఏమిటి రాబాబు నాకు ఇట్లా ఉంది అంటే నాకు తల్లితో ఇలా ఉంది ఏమిటి అని ఈవిడే అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది తల్లి వల్ల ఈ జాతకం. అవునవునవును కరెక్ట్ అండి. తల్లి వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. అదేమిటి మామూలుగా ఎక్కడ లేని ప్రశాంతత కన్న తల్లి దగ్గర ఉంటుంది అని అనుకుంటాము, అట్లాంటిది తల్లితోటే డిప్రెషన్ లోకి ఎందుకు ఏర్పడుతుంది అంటే చెప్తాను చూడండి. దీనికి కారణం ఏమిటి, మనకి శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే నువ్వు తల్లిని పూర్వజన్మల్లో ఏదో ఇబ్బంది పెట్టి ఉంటావు. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, అందుకని ఏమవ్వాలి, తల్లి రూపంలోనే నీకు కర్మ వెంటాడాలి. అంటే నలుగురు పిల్లలు ఉన్నా సరే ఈ పర్టికులర్ అమ్మాయితోనో అబ్బాయితోనో వాళ్ళు డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏమిటి మిగతా అన్నదమ్ములు అందరితోనే బాగానే ఉంది, అక్కచెల్లెలు అందరితో నాతో ఎందుకు తల్లి ఇలా ఉంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ. అది తల్లనే కాదు, తండ్రనే కాదు, మిత్రుడనే కాదు, భార్య లేక భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, దీస్ ఆర్ కర్మాస్. ఓకే. అందుకే జాతచక్రంలో అక్కడ చంద్రుడు పాడయ్యాడు, 4th హౌస్ పాడైంది, తల్లితో ఇబ్బంది ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తల్లికి ఏదో అనారోగ్యం చేసి వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే అక్కడ ఏమవుతుంది, తల్లికి అనారోగ్య యోగము ఉంటుంది, వీళ్ళకి తల్లికి సేవ చేసే యోగం ఉంటుంది. అప్పుడు పాపం వాళ్ళనే చూసుకోవడము అంతా ఇంకా అట్లా ఆ రూపంలో కర్మ తొలుగుతుంది కొంతమందికి. కాబట్టి ఏంటంటే ఈ మాట ఎంత ఇదంటే దానివల్ల కొన్ని కర్మలు వస్తాయి. సరే అవతల మనిషి బాధపడ్డాడు, కట్ అయిపోయాడు, అది పక్కకు పెట్టండి. ఒక మాట అన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్, ఒక మాట అనేసాం, కట్ అయిపోయాము, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. అయితే ఇది అక్కడి వరకు ఆగదు, మనసు బాధపడుతుంది చూసారా, అది ఇంకొక కర్మగా మారుతుంది. ఆ కర్మ వెంటాడు ఏ జన్మలో ఎక్కడ నువ్వు మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు, వీళ్ళు మళ్ళీ అనడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే కొంతమంది అంటుంటారు ఏంటంటే ఏమంటే నేను ఏం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది,
ఇది ఇంకొక వర్షన్. ఎట్లా అంటే మనం మాట్లాడే విధానం సరిగా మాట్లాడకపోతే ఇబ్బంది అయితే, కొంతమంది ఏది మాట్లాడినా గొడవకు దారితీస్తూ ఉంటుంది. చాలా మంది ఉంటారు ఇలా. అప్పుడేంటి, బుధుడు పాపి అయి ఆ దశలు నడుస్తుంటాయి. అందుకని వాళ్ళు ఎక్కడ మాట్లాడినా అదొక ఇష్యూ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః. మీరు చూడండి, ఒక దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి, ఒక ఆర్గ్యూ అవ్వబోతుంది, మనం కొన్నిసార్లు కొన్ని సంధి చేసుకుందామని వెళ్తాం, ఒక మాట్లాడదామని వెళ్తాం, అది సంధి జరగాలి, అక్కడ ఇష్యూ రాకుండా ఉండాలంటే ఈ మంత్రం చేసుకోండి. ఓం కర్పూర వీటిక ఆమోద సమాకర్ష దిగంతరాయ నమః అనుకోవచ్చు. మీకు ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ నార్మల్గా అవుతుంది. ఎన్నిసార్లు మీరు వెళ్ళే ముందు కొంతసేపు అనుకోండి, సరిపోతుంది. లేదు నా జీవితంలో ఎక్కువ ఫేస్ చేస్తున్నాను ఇది అనుకునే వాళ్ళు రోజుకు ఒక అరగంట సేపు కనుక ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అన్ని రిలేషన్స్ సెట్ అయిపోతాయి. ఇదొకటి. రెండవది ఏంటంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయడము. మనకి ఏ ప్లానెట్ వల్ల మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వడం. అంటే పెసలు, బుధుడైతే పెసలు, కుజుడైతే కందులు, ఈ రకంగా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే ఆ ఇష్యూస్ ఉన్నాయో తగ్గుతాయి. ప్రధానంగా అయితే 2వ స్థానం 3వ స్థానమే. లేదా వాస్తుపరంగా అయితే ఉత్తరం దోషం ఉంటే ఉత్తరానికి బుధుడు అధిపతి, దోషం ఉంది కాబట్టి బుధగ్రహం పాడైనట్టు తీసుకొని ఆ రిజల్ట్స్ ఆ ఇంట్లో వాళ్ళకి మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం, గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంటి వాస్తు కరెక్ట్గా లేకపోతే కూడా ప్రభావం వల్ల ఇలాంటివి ఉత్తర దోషం ఉన్న అవుతుంది. తూర్పులో మీరు రాముడు పట్టాభిషేకం పెట్టి బొమ్మ పెట్టి లైట్ గ్రీన్ కలర్ ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి బాగుంటుంది, సఖ్యత బాగుంటుంది. అలా కాకుండా రెడ్ కలర్స్ అట్లా వేస్తే కూడా దోషం ఏర్పడుతూ ఉంటుంది. చాలా మంది భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏకాగ్రతగా చాలా భక్తితో పూజలు చేస్తూ ఉంటారు. నామస్మరణ చేసినా ఏం చేసినా కూడా ఇన్వాల్వ్ అయిపోతుంటారు దాంట్లో. కానీ కొంతమందికి ఆ ఏకాగ్రత అనేది అస్సలు కుదరదు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. ఆ చేసే నామజపమైనా పూజ అయినా ఏదైనా సరే. కొందరు చెప్తూ ఉంటారు, అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, నేను చేసే పూజకి ఇక్కడ వచ్చేసాడు, కూర్చున్నాడు అని చెప్పి ఒక రకంగా చెప్తుంటారు. అవి విన్నప్పుడు ఏంటి అలా ఎలా వస్తాడు, నిజంగా వస్తాడా, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా అంటే ఉండే సరౌండింగ్స్లో పాజిటివ్ వైబ్స్ని బట్టి అలా చెప్తారా? ప్రతి ఒక్కరికి అక్కడ భగవంతుడు వచ్చాడు అనడానికి తెలిసే అవకాశం ఏదైనా అంటే ఉంటుందా? దాని గురించి తప్పకుండా ఉంటుందమ్మా. చాలా మార్గాలు ఉన్నాయి, అందులో నేను మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మీరు పూజ కనుక భక్తి శ్రద్ధలతో మొదలు పెట్టగానే మీరు ఏ దేవతనైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవతా రూపం అక్కడికి వస్తుంది. ఆ దేవత ఆ రూపంలో అక్కడికి రావడం జరుగుతుంది. గణపత, నారాయణుడ, విష్ణువ, అదే నారాయణ విష్ణు అన్న ఒకటే, శివుడా అమ్మవారా, ఎవరిని మీరు పూజిస్తున్నారు? భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా మీరు కనుక పూజ ప్రారంభించినట్లయితే మీ పూజని అందుకోవడం కోసం ఆ రూపం, ఆ భగవంతుడు అక్కడికి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవత అక్కడికి వస్తుంది, ఖచ్చితంగా దేవత వస్తుంది అక్కడికి. మీరు భక్తి ప్రధానం. మంత్రాలు ఇవన్నీ కాదా? అవి కూడా ఉంటాయి, ఉండాలి, బట్ భక్తి ప్రధానం. మీరు భక్తి లేకుండా మంత్రం చేస్తే అక్కడ రాదు. మీరు భక్తితో చేసేటప్పుడు మంత్రం చదవకపోయినా జస్ట్ ఒక మాట అన్నా సరే వస్తుంది అక్కడ. అయితే ఇక్కడ మీకు అది వచ్చింది, కొంతమంది కాన్సన్ట్రేషన్ కుదరదు. అలాంటప్పుడు ఒక టెక్నిక్ కనుక పాటించగలిగితే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. రెండవది ఏంటంటే మీకు అక్కడ భగవత్ శక్తి వచ్చిందనే ఫీల్ మీకు కలుగుతుంది ఖచ్చితంగా. ఏంటంటే టెక్నిక్ ఏంటది చేయాలి అంటే, మీకు మంత్రం ఏమీ లేదు, ఎవరి దగ్గర గురువుల దగ్గర ఏమీ తీసుకోలేదు, ఏ బీజాక్షరాలు లేవనుకోండి, కనీసం నామస్మరణ, శ్రీమాత్రే నమః, లేదా ఓం నమో నారాయణాయ, నమ శివాయ, ఇందులో లేదా గణపతిని తలుచుకుంటే ఓం మహాగణాధిపతయే నమః, లేదా ఓం గం గణాధిపతయే నమః. మీరు ఏ దేవతను ఆరాధిస్తే ఆ దేవతకి నమః జోడించుకొని మీరు చేయొచ్చు. చేస్తూ ఒక పటం ఉంటుంది కదమ్మా మీ ఇంట్లో. ఇప్పుడు అమ్మవారిదైతే అమ్మవారి పటము, ఎవరిదైతే వాళ్ళది ఒక పటము, లేదా విగ్రహాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో, ఇంత విగ్రహాలు కూడా వాళ్ళు పాపం చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఆ విగ్రహం కళ్ళలోనే మీరు చూస్తూ కూర్చొని, ఎదురుగా కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో కూర్చొని కళ్ళ వైపే అలా చూస్తూ ఒక చేతిలో జపమాల పట్టుకోండి. ఆ జపమాల కూడా ఏదైనా అడ్డం ఉండాలి, బయటికి ఇలా చాలామంది తెలియక కనబడుతున్నట్టుగా ఇట్లా చేస్తూ ఉంటారు. కనబడుతూ చేయకూడదు. కనబడుతూ చేస్తే మనం పూజ గది దగ్గర కూర్చున్నప్పుడు, ఏదైతే పూజ గదిలో కానీ ఎక్కడైతే కూర్చుంటామో మన చుట్టూ
కొన్ని గణములు ఉంటాయి. అందుకే జపం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగా అక్షింతల గణపతికి గురుదేవుడికి వేసి ఒక బంధనంలా చేసుకుంటారు గురుమంత్రం చదువుతూ. ఓకే ఓకే. ఎందుకంటే అప్పుడు ఆ లోపలికి వచ్చి అవి తీసుకోకుండా ఉంటాయని. అలా కొంచెం అందుకే కొన్ని బ్యాగ్స్ లాగా ఉంటాయి ఇలా కట్టుకునేవి, అది లోపల పెట్టుకోవాలి. అలా చేస్తూ ఇస్కాన్ వాళ్ళు ఎక్కువగా అది వేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు అమ్మవారినే లేదా శివుడైతే శివుడిని అలా కళ్ళల్లో తదేకంగా భక్తిగా అలా చూస్తూ కనుక నామం చేస్తూ ఉన్నారంటే మీకు ఒక ఎనర్జీ కనెక్ట్ అయి తీరుతుంది. మీరు చూడొచ్చు ప్రాక్టికల్గా కావాలంటే. ఎందుకంటే ఇక్కడ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంది. అది మూడు అంటే మొన్నంటే కొబ్బరికాయ 2 నిమిషాలు కాబట్టి చూపించాం. ఎందుకంటే నేను చూపించిన అవతల వాళ్ళకి కనబడదు. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అలా ఉండగా 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 చేయగా 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 ఒక 3వ మాల దాటుతుందనగానే వాళ్ళకి ఒక చుట్టూ ఒక ఒక ఏదో ఒక పొగ కమ్మినట్టు ఒక ఆరా వచ్చినట్టుగా కాన్సన్ట్రేషన్ మొత్తం చేశారు. అలాగే అదే తదేకంగా చేశారంటే మీకు తెలిసిపోతుంది ఇక్కడ భగవత్ శక్తి వచ్చేసింది. భక్తిగా చేశాను కదా అమ్మవారు వచ్చింది అంటే భగవంతుడు కావచ్చు, అంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా కూడా, నారాయణుడు అమ్మవారు ఏ రూపంలో ఉన్నా మీరు భక్తిగా జపించినప్పుడు ఒక తల్లి బిడ్డ పిలిచినప్పుడు ఎలా వెళ్తుంది? ఎక్కడో పాపం పూజ గదిలోనో లేకపోతే ఏ వంటగదిలోనో వంట చేసుకుంటుంది. అమ్మ అని గట్టిగా పిలిస్తే వెంటనే వెళ్ళిపోతుంది తల్లి ఎలా వెళ్తుందో. అదే రకంగా ఆ యొక్క దేవతామూర్తి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే మీరు తదేకంగా భక్తిగా చదువుతున్నారు, వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు కళ్ళు తెరిచి యాక్చువల్గా కళ్ళు మూసుకునే జపం చేయాలి. కళ్ళు తెరిచి ఎందుకు అంటున్నాను అంటే మీకు ఫీల్ అర్థం అవ్వాలని. ఓకే, కళ్ళల్లోనే చూస్తూ చేయండి, ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఒకవైపు మళ్ళీ ఫోన్ చూసుకుంటున్నాం, దిక్కులు చూస్తున్నాం, చేయొద్దు. నన్ను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారు, దిక్కులు చూస్తున్నాం, ఇగో నేను ఇంత మాలు తిప్పుతున్నాను, ఇన్ని డైరెక్షన్స్ ఇంత పోయిందనుకోండి ఫలితం రాదు. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో దేవత ఎప్పుడైతే అక్కడికి వస్తుందో మీరు చేసేటువంటి పంచోపచార పూజ కావచ్చు, లేకపోతే మీరు పెట్టే నైవేద్యం ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా స్వీకరిస్తుంది. అలా ఎప్పుడైతే స్వీకరించిందా ఆవిడ రుణం ఉంచుకోదు. అమ్మవారు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా తీసుకున్నారంటే రుణం ఉంచుకోరు, వెంటనే మనకు ఫలితం వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు అదే పనిగా అంటే 3వ మాల జపం చేసేటప్పటికి అమ్మవారు కానీ దేవుడు అంటే స్వామివారు కానీ ఎవరో ఒకరు ప్రత్యక్షం అవుతారు అని చెప్పి. ప్రత్యక్షం అంటే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. ప్రత్యక్షం మూడు వాళ్ళకి అంటే అట్లా ఒక ఆకారం లాగా ఆరాలాగా ఎనర్జీ తెలుస్తుంది అనిపిస్తుంది అన్నారు కదా. అది కూడా ఎలా అంటే ప్రత్యక్షం అవడమే కదండి, ఏదో ఒక అంటే ప్రత్యక్షం అంటే మీకు డైరెక్ట్ కనబడ్డం. నీ యొక్క అక్షువులు అంటే కళ్ళకి కనబడ్డం ప్రత్యక్షం అంటే, ఇది ఫీల్ అవ్వడం. ఇప్పుడు అంటే ప్రత్యక్షం అవుతారమ్మా, అయ్యో మీరు భలేవారే. 3 మాలకు కాదు, మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా బీజాక్షరాలు తీసుకున్నారు, ఏదైనా అమ్మవారిది, ఆంజనేయ స్వామిది అనుకోండి, శివుడిది అనుకోండి, ఎవరిదైనా అంటే కంటిన్యూస్గా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అదే ధ్యాసలో ఉండి అదే జపం చేసుకుని ఉంటే దర్శనాలు జరుగుతాయి. స్వప్న రూప దర్శనం జరుగుతుంది కొంతమందికి. అంటే ఆ కల్లో శివుడు వచ్చినట్టు, ఆంజనేయ స్వామి వచ్చినట్టు, వాళ్ళు ఏ దేవతనైతే చేస్తారు, అమ్మవారి చేస్తున్నాం అనుకోండి, ఏ భువనేశ్వరితో చేస్తాం, అమ్మవారు వస్తుంది అక్కడికి, వచ్చి మీకు కనబడి వెళ్తుంది. లేకపోతే తీసుకెళ్ళి పదా అని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్ళి అక్కడ ఏదైనా తినిపించడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి స్వప్నంలో వస్తే, కొంతమందికి అదే తదేకంగా ఈ నాలికను పైకి పెట్టుకొని ఈ భాగంలో ధ్యాస పెట్టి చేసే జపం ఒకటి ఉంటుంది. లేదా శబ్దాన్నే వింటూ ఉండాలి. మనం ఒక నామం తీసుకున్నాం, ఉదాహరణకి నమశివాయ అనుకుందాం. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నమశివాయ నమశివాయ అంటున్నాం, లోపల నుంచి అనుకుంటున్నాం, బయటకు కాకుండా అనుకుంటున్నప్పుడు ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అనే తదేక దృష్టితో కనుక మీరు వెళ్ళినట్లయితే కొంచెం సేపటికి ఏమవుద్దంటే చిన్నగా ఒక తెల్ల కాంతిపుంజంలా ప్రారంభమై ఆ కాంతిపుంజం ఇలా పెద్దగా దర్శనం జరుగుతుంది. అనుభవంలోకి వచ్చిందా ఇలా? చాలాసార్లు. అది నాకు పెద్ద గొప్ప ఏం కాదు. అది మంచి గురువు దగ్గర మంత్రం పొందితే ఖచ్చితంగా అందరికీ వస్తుంది. నేనేం గొప్పవాడిని ఏం కాదు, ఎవరికైనా కలుగుతుందమ్మా. భక్తి శ్రద్ధలతో కుల మత భేదాలు లేదు. బ్రాహ్మణుడికే జరుగుతుంది, క్షత్రియుడికి జరగదు, లేకపోతే శూద్రుడికి జరగదు, ఏమి లేదు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. మీ భక్తి కావాలి ఆయనకి. మనకి వెంకటేశ్వర స్వామి వృత్తాంతం ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు. ఒక తన పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లేదు నాకు. ఆయన
తిరుపతి వెంకటేశ్వర స్వామికి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు ఆయన. ఓకే. చేస్తూ ఉంటే ఆయనకు ఒక దృష్టి కూడా వచ్చింది. ఎలాంటి దృష్టి అంటే మహర్షులు, సిద్ధులు, దేవతలు అందరూ వచ్చి ఆయన్ని పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుని వెళ్దాం కనబడి అనుకునేవాడట. నేను అసలు చేస్తుంటే వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్తున్నారు, నా అంత భక్తులు ఇంకెవరు ఉండరు అనుకున్నట్టు ఆయన అనుకున్నాడు. వెంకటేశ్వర స్వామి విన్నాడు, ఆహా ఇలా ఉందా, సరే ఇతనికి చెప్పాలి, ఈయనకు ఒక పాటను నేర్పించాలి అనుకున్నాడు ఆయన. రోజు పొద్దున్న రాత్రి పూజ చేసుకునేవాడు, పొద్దున్న వచ్చి మళ్ళీ ఆ పుష్పాలు తీసేవాడు, మళ్ళీ పూజ ప్రారంభించేవాడు. తర్వాత రోజు ముందు రోజు పూజ చేసుకున్న తర్వాత రోజు వచ్చి ఆ పుష్పాలు తీద్దాం వచ్చేసరికి అక్కడ మట్టి పుష్పాలు ఉన్నాయి. అక్కడ బంగారు పుష్పాల ప్లేస్లో మట్టి, ఆయన బంగారు పుష్పాలు మట్టి పుష్పాలు కూడా దానిపైన ఉన్నాయి. అతనికి అర్థం కాలేదు, ఏమిటిది మట్టి పుష్పాలు ఉన్నాయంటే ఇక్కడ. స్వామి ఎవరు ఇక్కడ ఇవి పెట్టారంటే, ఒక భక్తుడు ఉన్నాడులే, ఒక కుమ్మరివాడు, ఆయన కొయ్య బొమ్మ చేసుకున్నాడు నాది, చేసుకుని ఆయన పూజించుకుంటూ, ఆయన దగ్గర డబ్బులు లేవుగా, నీలాగా సంపన్నపరుడు కాదుగా, మట్టితో, ఆయన కుమ్మరివాడుగా మట్టితో పుష్పాలు చేసి నాకు సమర్పిస్తున్నాను, నాకు చాలా నచ్చింది, నేను తెచ్చుకున్నా అంటాడు. ఏమిటి, నేను బంగారు పుష్పాలతో చేస్తుంటే ఆ మట్టి పుష్పాలు తెచ్చుకున్నావా? అయ్యో ఆయన భక్తి అలాంటిది అంటే, నాకంటే భక్తుడా, చూడు కావాలంటే వెళ్ళి చూడు, ఎక్కడ అంటే పలానా అడ్రస్, పలానా దగ్గరికి వెళ్ళి, ఆ చిన్న గుడిసెలో ఉంటాడు ఆయన. నేను వెళ్ళిపోయాడు అసలు, ఈ బాబాయ్ నాకంటే భక్తుడు, ఆయన పోయి తెచ్చుకున్నాడంటే ఏంటిది బాబాయ్ అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఈ లోపలికి ఎంటర్ అవుతుంటే ఈ కిరీటం పడిపోద్ది ఆయనది, రాజుది. ఆ శబ్దానికి ఆయన బయటకు వస్తాడు. అయ్యో ఏమైందండి అంటే, అయ్యో నేను వెంకటేశ్వర అని చెప్పాడు, నీ అడ్రస్ చెప్పాడు, అయ్యా వచ్చానంటే సరే లోపల రండి. తెరాల్సిన నిజంగానే కొయ్య బొమ్మ ఉంటుంది అక్కడ వెంకటేశ్వర స్వామిది. అసలు ఆయన అసలు ఒక్కసారిగా రాజు ఎవరైతే ఉంటాడో ఆయన అసలు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కొయ్య బొమ్మలో నుంచి స్వామివారు ప్రకటితం అవుతారు. ఈయన వెళ్ళిన సందర్భంలో వెళ్ళినప్పుడు ప్రకటితమై అప్పుడు చెప్తాడు, నాకు ఎటువంటి భేదాలు ఉండవు, భక్తిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ప్రసన్నున్నవుతా. అంతేగాని నువ్వు బంగారంతో పెట్టావు కాబట్టి నువ్వు నీ భక్తి చాలా గొప్పది, ఆయన మట్టితో పెట్టాడు కాబట్టి ఆయన గొప్ప కాదు, భక్తి ప్రధానము. ఈ విషయం ఎందుకు చెప్పానంటే ప్రధానం, ఎందుకంటే వాళ్ళకి సంపదలతో ఏం పనమ్మా, మొత్తం వాళ్ళదే కదా, మట్టి అయితే ఏంటి, బంగారం అయితే ఏంటి, వెండి అయితే ఏంటి, లేనివాడికి కదా అవన్నీ గొప్పలు, మొత్తం ఆయనదే. నా రూమ్లో ఉన్నదే నాకు ఇస్తే నాకేముంది, ఈ రూమ్ మొత్తం నాదే అనుకుంది, ఉదాహరణ ఇక్కడ ఉంది నావి, నా థింగ్స్ నాకే ఇస్తున్నావు, నాకు ఇక్కడ విషయం ఏముంది. అయితే అంటే బంగారమా వెండ మట్ట అనేది ఆయనకి ఏ తారతమ్యం ఉండదన్నారు కదా, కానీ కొన్ని స్టోరీస్ విన్నప్పుడు ఇట్లా దేవుడికి సంబంధించిన వాటిల్లో ప్రత్యేకించి పూజకు వాడే కలశాలు వీటి విషయంలో ఖచ్చితంగా బంగారము లేదంటే వెండి లేదంటే మట్టి ఇలా ఉంటుంది కదా, మరి అలా ఆప్షన్స్ ఎందుకు అంటే కొన్ని తాంత్రికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు ఆ పర్టికులర్ పదార్థంతో చేస్తే ఇంకొంచెం తొందరగా వస్తుంది. కొన్ని పుష్పాలతో చేస్తాం, కొన్ని కామ్యాలు నెరవేరాలి, ఎర్రటి పుష్పాలతో చేయండి అంటారు. కొన్ని గురుబలం పెరగాలి, పసుపుతో చేయండి, గంధంతో చేయండి అంటారు. అంటే ఆ పదార్థం తాంత్రిక సంబంధంగా చేయడానికి పనికి వస్తుంది. కానీ భక్తి లేకపోతే మీరు దేంతో చేసినా వృధా. మీరు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఒక గెస్ట్గా వెళ్ళారు, అక్కడ ప్రేమ అభిమానం లేకుండా మిమ్మల్ని పిలుస్తున్నాను అనుకుంటే నాకు వద్దని వెళ్ళిపోతారు. అక్కడ ఎంత పెద్ద గిఫ్ట్స్ ఇవ్వండి నాకు వద్దంటారు. ఎందుకు, ఒక ఇది ఉంటుంది కదా మనిషికి, అలాంటి దేవత అక్కడ ఉన్నది. అది ఓకే. అంటే మొత్తానికి భగవంతుడి విషయంలో మనం చూపించాల్సింది భక్తే గానీ ఆస్తులు అంతస్తులు ఆడంబరాలు కాదు, అస్సలు కాదు. ఆ నిజం తెలియనంతసేపు మనిషి ఆ దీంట్లోనే ఉండిపోతాడు. అవి ఉండకూడదు. కొంతమంది చూడండి, మేము ఫలానా గణపతినే పూజిస్తాం, అవును, శివుణ్ణి విష్ణువుని పూజించమను, అది మేము విష్ణువునే పూజిస్తాం, శివుణ్ణి పూజించమను, ఇట్లా కొంతమంది ఉంటారు. సరే మీ ఇష్టం, మీరు అది చేసుకోండి, కానీ ఇంకొక దేవతని పూజించే వాళ్ళని కించపరచకూడదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు అంటే అమ్మవారి కళ్ళల్లోకి అలా చూస్తూ నామజపం అన్నప్పుడు నాకు అనిపించింది, అంటే మీరు అన్నారు అలా మనకు తెలుస్తుంది ఫీలింగ్. కొంతసేపటికి ఏమైపోతుంది అంటే ఒక తెల్లటి ఫార్మింగ్ ఇట్లా చుట్టూ ఒక బూదర్ అయిపోతుంది. అంటే మీకు ఇప్పుడు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది చూసారా, మొత్తం క్లియర్గా కనబడ్డం ఆగిపోయి ఇదంతా బూదర్ అయిపోయి అమ్మవారి అంతవరకే మీకు క్లారిటీ ఉంటుంది. ఇదంతా బూదర. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే మీకు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడికి వెళ్ళి తదేకంగా మీరు భక్తిగా చేస్తున్నారో 100% అక్కడ ఆ యొక్క ఎనర్జీ ఫామ్ అయింది అనేటువంటిది అర్థం అనమాట. అక్కడ
సో అప్పుడు మీకు తెలుస్తుంటుంది ఆటోమేటిక్గా, ఓహో ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది అనేటువంటి మీకు తెలియడం అనమాట. అది అయితే నాకేమనిపించిందంటే ఒక వస్తువు సైడ్ తదేకంగా ఎక్కువసేపు చూసినామంటే ఖచ్చితంగా మన చూపు అనేది అటు ఇటు అయినట్టుగా అనిపిస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ ఏమేమో అది మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. ఒక వస్తువు మీద చూస్తున్నారా, భగవత్ నామస్మరణ చేస్తూ చూస్తున్నారా? మీరు మంచి ప్రశ్న వేశారు. ఒక వస్తువుని అలాగే చూస్తూ ఉండండి, ఏమీ మాట్లాడుకోకుండా. ఏమనిపిస్తుంది, భగవంతుని భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినప్పుడు ఏమనిపిస్తుంది చేయండి. అయితే ఇక్కడ మనకి పూజ చేసేటప్పుడు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఒక పద్ధతి ఉంటుంది. ఇది పవిత్రోవా అనేటువంటిది, ఉచ్చష్టంత భూత పిశాచ అనేటువంటిది ఆచమనం చేయడము. అదేవిధంగా ప్రాణమంత్రం అని ఉంటుంది, ప్రాణమంత్రాన్ని చదవాలి ఏదైనా దేవతామూర్తిని పూజించేటప్పుడు. అవన్నీ తెలియదు, నాకు భక్తి ఏముంది అనుకుంటే కూడా భగవంతుడు వస్తాడు, రావడం నేను చెప్పట్లేదు. భక్తి చాలా ప్రధానం. ఇప్పుడు ఆ యొక్క మహాకవి కాళిదాసు గారికి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆయన ఏ ప్రాణమంత్రం చదివాడు, ఏ ముద్ర వేసుకున్నాడు, భక్తే కదా అక్కడ. అలా ఏంటంటే భక్తి, శ్రద్ధ, నమ్మకం చాలా ముఖ్యం. ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే తదేకంగా చూస్తుంటే అలా ఫామ్ అవుతుందా, ఒక మంత్రం చదివితే ఫామ్ అవుతుందా? ఎందుకంటే ఈ రెండు తేడా చూస్తే మీకు అర్థమైపోతుంది. అవునండి, కరెక్టేనండి. చూద్దాం ఎవరైనా అంటే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి కామెంట్ రూపంలో ఏమైనా తెలియజేస్తారేమో. కాకపోతే ఒక 20 నిమిషాల ప్రాసెస్ కాబట్టి అది ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి. అవును నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. మీరు చెప్తారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.